మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మన పూర్వీకులచే రచింపబడ్డ అంతర్వేదం అనే తాళపత్ర గ్రంథంలోని దశలను ఉపయోగించి తన కుటుంబ సభ్యులతో చేస్తోన్న యాగం చివరి దశకొచ్చింది. ఈ యాగంలో నిర్జీవంగా ఉన్న వారి శరీరాలు పాడవకుండా మూలికా ద్రవంతో కూడిన ఈ వస్త్రాలు కాపాడతాయి. ఈ చివరి దశలో బంధింపబడిన ఆత్మ యాగం చేసే వారిని ఆత్మలోకానికి తీసుకెడుతుంది. అలా వారు వెళ్ళిన తరువాత రోజు అక్కడ చెలరేగిన మంటల్లో ఆ యాగం అప్పుడే ఆగిపోయింది. కానీ తగలబడుతున్నవి శరీరాలు మాత్రమే. విధివ్రాత ప్రకారం బంధాలతో గడపాల్సిన ఆత్మలు ఇంకా బతికే ఉన్నాయి. ఏంటి ఇప్పుడు వచ్చింది కలనుకుంటున్నావా? కాదు, కాబోయే నిజం. పంచభూతాల సాక్షిగా అది నిన్ను 5 సార్లు చంపుతాను. With the help of Panchabutas, I will kill you in 5 ways. అన్నట్టుగానే 3 సార్లు చంపేసింది. 5వసారి ఖచ్చితంగా చంపుతుంది. కానీ అది కలలో కాదు, ఇలాలో. చావంటే భయమేస్తుందా? బ్రతుకు మీద ఆశ కలుగుతోందా? అది నేను ఎందుకు చంపాలనుకుంటుందో తెలుసుకోవాలనిపిస్తుందా? అసలు దాని గురించి ఆలోచిస్తేనే సమయం వృధా అనిపిస్తోందా? నీ జీవితం నీకు అవసరం లేకపోవచ్చు,
కానీ నీ మీదే ఆశలు పెంచుకున్న మీ అమ్మ ఏమైపోతుందో ఆలోచించు. నీ మెదడును తోడేస్తున్న ఆలోచనల్ని దూరం చేసే మార్గాన్ని అన్వేషించు. కనీసం నువ్వెందుకు చనిపోబోతున్నావో తెలుసుకునేనా చనిపో. ఇక్కడే అనుకుంటా ఆ చైనా బాబా అడ్రస్. చూద్దాం. అందరూ కూర్చోండి. నాయనా నిన్నే. మోషేజీ నన్ను పిలిచారు, మోషేజీ నన్ను పిలిచారు. నీకు ఈ విభూతి ఇస్తాను. రోజు 3 సార్లు నీళ్లలో కలుపుకుని తాగు. నీ సమస్య పరిష్కారమైపోతుంది. 1 2 3 నీ సమస్యలన్నీ తీరిపోతాయి. మోషేజీ, నా సమస్యలు మీకు ఇంకా చెప్పనే లేదు. అవసరం లేదు నాయన. ఇలా ప్రతి తిన్నవాటికి ఓవర్గా రియాక్ట్ అయ్యేవాడు జీవితం నాకిపోయి, పెళ్ళాం లేచిపోయి, బిజినెస్ ఎత్తిపోయి ఉంటాయన్న విషయం నాకు అర్థమైంది క్లియర్ గా. భార్య పోతే పోయిందిలేండి, ఇంకొక అమ్మాయి వస్తుంది. ఆటో వెనకాల, ఆర్టీసీ బస్సు వెనకాల, ఆడదాని వెనకాల పడకూడదు నాయన, దెబ్బైపోతావు. గాంజు గాంజాయి కూడా తాగాల? ఇదే కంగారు. ఇదే కంగారుతో సంసారం కూడా చేస్తావా లేక? మూర్ఖుడా, గాంజు అంటే శిష్యుడు అని అర్థం. మూషూజీ అంటే చైనా భాషలో గురువు అని అర్థం. నేను నా మంత్రశక్తినంతా చైనాలో క్యూయోసీలు అభ్యసించాను, అంటే నేర్చుకున్నాను. మోషూజీ, మీరు ఒకసారి అమెరికాలో ఉన్న మా అన్నయ్య వాళ్ళ ఇంటికి రావాలి. లల్లె లల్లె లల్లె. గురుగారు వస్తానంటున్నారు. మీ పాస్పోర్ట్ నెంబర్ అవి ఇస్తే వీసా తీసుకుంటాం. మా గురువుగారి పాస్పోర్ట్ లేదుగా. గాంజు మోసూజీ, మరి చైనా ఎలా వెళ్ళారు? గోడ దూకి వెళ్ళాడయ్యా. నీకు అవసరమా? గాంజు, మోసూజీ, ఇలాంటి ఫార్మాలిటీస్ అన్ని సామాన్య ప్రజలకు రా, మనకు కాదు. మనం సాజుశీలం. అంటే దేవుని కుమారుడని అర్థం. మోషీజీ, మొన్న మీరిచ్చిన మంత్రం పనిచేయట్లేదు. ఒకసారి వచ్చిన వాళ్ళను మళ్ళీ రానియొద్దన్నాను కదా. గాంజు అంటే సైనా మంత్రాలు కదా, పెద్దగా గ్యారెంటీలు ఉండవు. అమ్మా, ఇప్పుడు కొత్త మంత్రం చెప్తాను, బాగా దీక్షగా నేర్చుకో. మిషుబిషి, సుజుకో, హోండా హోండా హోండా. గురుగారు, గురుగారు ఏమండి? ఎందుకు వెళ్ళిపోతున్నారు? నా ప్రాబ్లం క్లియర్ చేయడానికి ఇలాంటి మెకానికల్ సరిపోదు. అంత కరెక్ట్గా ఎలా చెప్పారు? మంత్రం పేరు చెప్పి కార్ల పేర్లు చెప్తున్నాడు, ఆ మాత్రం తెలీదా? కుర్రోడు సార్ పడుకుంటే ఇట్టే పట్టేయాడు. గురువు గారికి అర్జెంటుగా మంత్రం మార్చమని చెప్పాలి. నేను ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను. నా కల్లో ఒక దయ్యం పంచభూతాల సాయంతో చంపేస్తుంది. ఇప్పటికే 3 సార్లు చంపేసింది. 5వసారి కల్లో నన్ను చంపిన తర్వాత నేను నిజంగానే చనిపోతానట. ఇలా మీలో ఎవరికైనా జరుగుతుందా? అలా జరుగుతుంటే నాకేమైనా సలహాలు ఇవ్వగలరా? థ్యాంక్ యూ. ఇంకా లేవలేదా? రేయ్ అమర్, లేరా? ఫ్రెష్ అవ్వు, బయటికి వెళ్దాం. ఎరా, రాత్రి ఎక్కువైందా? ఇప్పుడు దాకా లేవలేదు? రే అమర్, ఏంట్రా ఇది? ఎఫ్బీలో ఇలా పోస్ట్ చేసావేంటి?
నిజమేనా? నిజమేరా? మామూలుగా ఇలాంటివి నువ్వు నమ్మవు, కానీ ఇలా పోస్ట్ చేసావంటే మ్యాటర్ చాలా సీరియస్ అని అర్థమైంది. ఏం చేద్దాం అనుకుంటున్నావు? నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నారు, మా గురువు గారు. ఒకసారి కలుద్దామా? వద్దురా, అలాంటి వాళ్ళని చాలామంది కలిశాను, కానీ యూజ్ లేదు. బహుశా ఇతను కలిసినా యూజ్ లేకపోవచ్చు. వేస్ట్ ఆఫ్ టైం. వారం రోజులు టూర్కి వెళ్ళి వచ్చేసరికి చాలా విషయాలు తెలుసుకున్నావురా. పెద్ద పెద్ద మాటలు మాట్లాడేస్తున్నావు. మూసుకొని రెడీ అవ్వు. అయినా నాకు ఈ విషయం చెప్పాలనిపించలేదరా? మరీ అంత కానివాడిని అయిపోయానా? అది కాదురా. అహం బ్రహ్మాస్మి. గట్టిగా ఎవరు నువ్వు? నేనా? నువ్వే. నేనా? ఎందుకు వచ్చావు? నేనా? నువ్వు ఇలా చెప్తే వినవే నిన్ను. రావులమ్మనే. ఎందుకు వచ్చావు? అది నా వాణ్ణి పెళ్ళాడాలని చూస్తుంది, అందుకే దీన్ని చంపాలని వచ్చా. అది కుదరదు, వెళ్ళిపో. ఇది కుదరదు, దీన్ని చంపి దీని రక్తం తాగి. అమ్మవారి పాదాల వద్ద 41 రోజులు దీక్షలో ఉంచిన ఆ నిమ్మకాయ తీసుకురా. ఇది ఎలా వెళ్ళదో నేను చూస్తా. అయ్యో, అమ్మాయికి ఏమైంది? ఏం పర్లేదు, కొద్దిసేపు అయిన తర్వాత మీ అమ్మాయిని ఇంటికి తీసుకెళ్ళండి. నేను హాస్పిటల్ వెళ్తున్నాను, వీళ్ళని పంపించేసి నువ్వు త్వరగా వచ్చేసి. ఓకే సార్. బై ద వే, టుడే ఈవినింగ్ నేను అబ్రాడ్ వెళ్తున్నాను. ఓకే, ఈ వీక్లో ఉన్న అపాయింట్మెంట్స్ అన్ని క్యాన్సిల్ చేసి. షూర్ సార్. నమస్తే సార్. నమస్తే సార్. మా అబ్బాయి రిపోర్ట్స్. మా అబ్బాయిని ఎలాగైనా మీరే కాపాడాలి. నువ్వు లోపలికి వెళ్ళి ఆ సెటప్ రెడీ చేయి. నీ పేరేంటి? మా అబ్బాయి మాట్లాడలేడు సార్. వాళ్ళని బయటికి తీసుకెళ్ళు. సార్ పదండి సార్, బయట పదండి అమ్మా. నిన్నే అడుగుతున్నా, నీ పేరేంటి? పవన్ కుమార్. ఓకే పవన్, మీ పేరెంట్స్ పేరేంటి? పవన్, నిన్నే అడిగేది, మీ పేరెంట్స్ పేరేంటి? అవును, నువ్వు అసలు మేడ నుంచి ఎలా పడ్డావు? అంత అవసరం ఏమొచ్చింది నీకు? వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ని పిలుచుకురా.
ఏమైంది డాక్టర్? మా అబ్బాయి పరిస్థితి ఏంటి డాక్టర్? కౌన్సిలింగ్ ఇస్తే క్యూర్ అవుతుందా? కౌన్సిలింగ్ ఇవ్వాల్సింది అతనికి కాదు, మీకు. అసలు మీ అబ్బాయికి ఏం జరిగింది అనుకుంటున్నారు? మేడ మీద నుంచి పడ్డాడు డాక్టర్. నిజమేనా? నిజమే డాక్టర్. పడలేదు, దూకాడు ఆత్మహత్య చేసుకోవడానికి. ఆత్మహత్య? వాడికి అంత అవసరం ఏముంది? మీరే కల్పించారు. మీరు ఏం చెప్తున్నారో అర్థం కావట్లేదు డాక్టర్. మీరే. మనం పిల్లలకు అవసరమైనవన్నీ క్షణాల్లో ఇస్తాం, కానీ వాళ్ళ ఆశయాలను మాత్రం అస్సలు అర్థం చేసుకోం. అది కాక వాళ్లను మనం ఎలా చూడాలనుకున్నామో మన ఆశల్ని వాళ్ళ మీద బలవంతంగా రుద్దుతాం. అలాంటప్పుడు పిల్లలు మనకి వాళ్ళ లక్ష్యాలను చెప్పుకోలేక, మీరు చెప్పినట్టు వాళ్ళు ఉండలేక అప్పుడప్పుడు ఇలాంటి చర్యలకు పాల్పడుతుంటారు. బై ద వే, మీ అబ్బాయికి ఇది ఫస్ట్ టైం అనుకుంటున్నారా? కాదు, 3వ సారి. మీ అబ్బాయిని మళ్ళీ బాగు చేసినా ఇలాగే ప్రయత్నిస్తుంటాడు. కాబట్టి ఇతన్ని ఇలాగే వదిలేయడం చాలా మంచిది. లేదు డాక్టర్, నా కొడుకు మళ్ళీ ఆత్మహత్య చేసుకునే అవసరం రాదు. కాదు కాదు, మళ్ళీ కల్పించాం. చిన్నప్పుడు వాడికి విమానం ఇష్టమంటే కొనిచ్చాను డాక్టర్. కానీ ఇప్పుడు వాడికి వాడే వచ్చి నానా నేను పైలట్ అవుతాను నానా అంటే ఒప్పుకోలేదు డాక్టర్. వాడిని మనిషిని చేసి నాకు ఒక్క అవకాశం ఇవ్వండి డాక్టర్. సార్ నాకు డౌట్. అక్కడ మాంత్రికుల్లా ఇక్కడ సైకియాట్రిస్ట్లా రోగాలు నయం చేస్తున్నారు కదా, ఈ 2 విధానాలు మీకు ఎలా సాధ్యమయ్యాయి? అదైనా ఇదైనా రెండు మెదడుని కంట్రోల్ చేసే విధానాలే. ఎవరు దేనికి లొంగుతారో దాన్ని బట్టి ట్రీట్మెంట్ చేయడమే. హలో, నమస్తే సార్. శాస్త్రి, మార్నింగ్ బిజీగా ఉండి మాట్లాడడం కుదరలేదు. ఏంటి విషయం? మా ఫ్రెండ్ అమర్ గురించి మీకు ఛాన్సాలు చెప్పాను, గుర్తుందా సార్? అయితే వాడికి విచిత్రమైన ప్రాబ్లం ఉంది, దాని గురించి మీతో మాట్లాడాలి. మీరు అపాయింట్మెంట్ ఇస్తే వచ్చి కలిసి మీతో మాట్లాడతాను. సారీ శాస్త్రి, నాకు అర్జెంట్గా ఫారెన్ వెళ్ళే పని పడింది. 1 వీక్లో వస్తాను, అప్పుడు కలుద్దాం. అప్పటి వరకు కష్టం సార్. ఒకసారి మా వాడి ప్రాబ్లం వింటే మీకే అర్థమవుతుంది. ఐమ్ రియల్లీ సారీ శాస్త్రి, అంత టైం లేదు. ఓ పని చెయ్యి, నువ్వు నాకు అతని పేరు, పుట్టిన తేదీ, సమయం పంపించు, చూసి చెప్తాను. అలాగే సార్, మీకు మెయిల్ చేస్తాను. విను సార్, చెప్పండి సార్. శాస్త్రి, మీ వాడు దేవుణ్ణి నమ్ముతాడా? నమ్ముతాడు సార్. మరి దయ్యాన్ని? నాకు విషయం అర్థమైంది. అతని జాతకం ప్రకారం నాకు కొన్ని విషయాలు తెలిసాయి. ఇప్పుడు నేను చెప్పే విషయం ఎందుకు ఏమిటి అని సందేహించకుండా చేయండి. అలాగే సార్, మీరు ఎలా చెప్తే అలాగే చేస్తాం సార్. మీరు ఈరోజే బయలుదేరి తిరువనంతపురం వెళ్ళండి. ఓకే సార్. ఇంకో విషయం, నేను రావడానికి 1 వీక్ పట్టొచ్చు. ఫోన్ కూడా పనిచేయదు. మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, అంతా మంచి జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. ఈ టెంపుల్ చాలా పురాతనమైనదిలా ఉంది. దీని స్పెషల్ ఏంటి శాస్త్రి? మన పూర్వీకులు రాసిన తాళపత్రాలు ఇక్కడ ఉంటాయట. అందులో పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ జన్మల గురించి వ్రాసి ఉంటాయట. అందుకే డాక్టర్ మనల్ని ఇక్కడికి వెళ్ళమని ఉండి ఉంటారు. ఇదంతా నీకెలా తెలుసు? గూగుల్ తల్లి ఉంది కదరా, అందులో వెతికా అంతే. పూజారి గారు ఎక్కడండి? అదిగో అక్కడ ఉన్నారుగా. నమస్కారం. నమస్కారం గురుగారు. డాక్టర్ పంపింది వీళ్ళని అనుకుంటా. నాయన మీ సమస్య ఏమిటి? స్వామి, వీడు నా స్నేహితుడు. వీడిని కలలో ఒక అమ్మాయి చంపేస్తుంది.
అది కూడా పంచభూతాల సహాయంతో 5వసారి నిజంగానే చంపేశానంటుంది. ఏది బాబు నీ చేయి చూపించు. ఒక్క నిమిషం ఇక్కడే ఉండండి. అదేంటి ఏం చెప్పకుండా లోపలికి వెళ్ళిపోతున్నాడు? ఇదిగో బాబు నీకు సంబంధించిన తాళపత్రాలు. భూత వర్తమాన భవిష్యత్తులు ఇందులో రాసి ఉన్నాయి. ఈ పెట్టేంటి స్వామి? ఈ తాళపత్రాలతో పాటు ఈ పెట్టెను కూడా మీకివ్వమని ఇందులో రాసి ఉంది. ఇది మీకు ఉపయోగపడుతుంది. అవునరా, ఇందులో అదే రాసుంది. మీకు గ్రంథకం చదవడం వచ్చా బాబు? వీడు ఇండియాలో అంతరించిపోతున్న భాషలపై రీసెర్చ్ చేస్తున్నాడు స్వామి. అలా వీడికి అన్ని భాషలు వచ్చు. అలాగా, మంచిది నాయన. మీకు విషయం చెప్పడం మర్చిపోయాను. ఈ పెట్టెను అమావాస్య నాడే తెరవండి. ఇంకో 2 రోజుల్లో అమావాస్య వస్తుంది. ఆ రోజు మీ కార్యక్రమం మొదలు పెట్టండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. గురువుగారి ఫోన్ కలవట్లే కదరా, ఏం చేద్దాం? నా ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతుందని తెలిసిన ఏ అవకాశాన్ని నేను వదులుకోలేను. గురువుగారు వచ్చేంత వరకు ఆగుదామా? మీ గురుగారు వచ్చేంత వరకు ఎదురు చూడడానికి ఆయన వెళ్ళింది గుడివాడ కాదు, లండన్. అతని కోసం ఎదురు చూడడానికి నేను చేసేది నా పెళ్లి పనులు కాదు, చావు నుండి నన్ను నేను రక్షించుకోవడానికి నేను చేస్తున్న పోరాటం. ఇది ఏ లాంగ్వేజ్ అర్థం కావడం లేదు. దీన్ని దేవనాగరి లిపి అంటారు. ఇందులో నీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ జన్మల గురించి రాసి ఉంటుంది. నీ పూర్వజన్మ గురించి తెలుసుకుందామా? వాటి గురించి ఎందుకురా, ముందు ఈ జన్మ గురించి, నా ప్రాబ్లం గురించి, దానికి సొల్యూషన్ దొరికే ఛాన్స్ ఉందేమో చూడు. ఓకే ఓకే, అవకాశాలు చాలా తక్కువ కనిపిస్తున్నా చిన్నప్పుడే పితృయోగం, విదేశాల్లో విద్య, జన్మతః శ్రీమంతుడని నీ గురించి చాలా క్లారిటీగా రాసింది. కానీ స్వదేశీ ఆగమనం చేసిన 25 సంవత్సరాల తర్వాత ఒక పెద్ద దోషం వల్ల నువ్వు చనిపోతావని రాసిందిరా. అయితే ఈ యాగం చేయడం వల్ల ఈ దోషాన్ని కొంతవరకు నిర్మూలించే అవకాశం ఉందని ఇందులో రాసిందిరా. ఆ యాగాన్ని ఎలా చేయాలి? అందులో ఏమైనా రాసుందేమో చూడు. ఇందులో యాగం గురించి అయితే ఏం లేదు, ఇందులో ఉందేమో చూద్దాం. ఎస్, దీంట్లో యాగం ఎలా చేయాలో రాసిందిరా. అదలైవు. ఈ యాగం చేయాలంటే నీతో పాటు ఇంకో 4 కావాలి. 5 మంది కలిసి ఈ వస్తువులను ఉపయోగించి పంచభూతాలతో తమ ఆత్మలను మమైకం చేసి అష్టదిక్పాలకుల సాక్షిగా 13 దశలలో ఈ యాగాన్ని పూర్తి చేయాలట. ఇది మొదటి నియమం. ఈ యాగం చేస్తున్నంత కాలం ఈ ఇంటిని సురక్షా కవచంతో బందీ చేయాలట. అందుకు సంబంధించిన వస్తువులన్నీ దీంట్లోనే ఉన్నాయంట. ఇది 2వ నియమం. ఈ యాగ సమయంలో అనిమయ కర్మల వల్ల కొన్నిసార్లు పిచ్చివాళ్ళు అయిపోవచ్చు, ఒక్కొక్కసారి చనిపోవచ్చు కూడా. అందువల్ల జాగ్రత్త వహించండి అని కూడా రాసింది. ఓకే, ఎప్పుడు స్టార్ట్ చేద్దాం? ఎప్పుడంటే అప్పుడు కాదు, ఇంకో 2 రోజుల్లో అమావాస్య ఉంది. అప్పుడు దాకా ఇంటి చుట్టూ రక్షణ వలయాన్ని ఏర్పాటు చేద్దాం. ఇప్పుడు చెప్పు, ఏం చేయాలి? ఈ మొత్తం యాగాన్ని ఎలా పూర్తి చేయాలి? ఇదే మొదటి దశ. ఇది అగ్నిదేవునికి సంబంధించింది. నీ ఆత్మని అగ్నితో మమైకం చేసే దశ. మొత్తం రాస్తుంది కానీ చివర్లో ఈ అక్షరాలు అర్థం కావట్లేదురా. ఇప్పుడు చేసేదాని గురించి చెప్పరా, మిగతాది పని అయితే చూద్దాం. ఈ వెలగని కాగడాన్ని అగ్నేయ దిశలో ఉంచి అందులో ఈ నల్ల పసుపు వేసి ఇందులో ఉన్న మంత్రాన్ని జపిస్తే యాగం పూర్తయ్యే లోపల ఈ కాగడ వెలుగుతుందంట. వినడానికి సిల్లీగా లేదు? అంతే, మానవ నైజం.
జరగలేదనుకో మూడో నమ్మకం అంటాం. అదే నిజంగా జరిగిందనుకో మ్యాజిక్ ట్రిక్స్ అని కొట్టిపడేస్తాం. ఇందులో ఉండే కెమికల్ రియాక్షన్ వల్ల అలా జరిగింది ఇలా జరిగిందని చాలామంది మేధావులు మేధావితనంగా చెప్తూ ఉంటారు. అక్కడ ఒక లాజిక్ మిస్ అయ్యారు. ఆ కెమికల్ అక్కడికి ఎలా వచ్చింది, దాన్ని ఎవరు సృష్టించారు, ఆ విధంగానే ప్రవర్తించాలని ఎవరు నిర్ణయించారు? అంటే దాన్ని బట్టి ఏదో ఒక శక్తి ఉన్నట్టే కదా. మహానుభావ, అర్థమైంది. ఇక చాలు. చదువంటే బోరు కొట్టి రీసెర్చ్ పేరుతో ఇండియాకు వచ్చి ఏదో హ్యాపీగా ఉందాం అనుకుంటే ఈ రూమ్లో నువ్వు, ఆ కళలో అది నాకు రకరకాల సబ్జెక్టులు నేర్పిస్తున్నారు. అది చాలక బోనస్ కింద అప్పుడప్పుడు ఈ సుప్రభాతం మొదలుపెట్టావు. స్టార్ట్ చేయి. వెలిగించు. ఇంతసేపు అయినా వెలగట్లేదేంట్రా? ఇందాకేదో పెద్ద పెద్ద డైలాగులు వేసావు కదరా, ఇప్పుడేమంటావు? మీలాంటి జ్ఞాన సంపన్నులు అప్పుడప్పుడు మాలాట వాళ్ళని కూడా నమ్మాలి. ఇంకా ఎందుకు ఈ కాగడా, తీసి పడాయిక. హలో అమ్మా. బాబు ఎలా ఉన్నావు? ఫోన్ కూడా చేయట్లేదేంట్రా? ఇక్కడ నా పని కాగానే వచ్చేస్తానమ్మా. ఓకే, బాయ్ అమ్మా. కల్లో నాకు ఇలా జరుగుతుందని అమ్మకు తెలియకూడదు. ఏం చేయాలి? మొదటి దశ సక్సెస్ అయినందుకు హ్యాపీగా ఉండకుండా ఇలా డల్గున్నావేంట్రా? రాత్రి జరిగింది నిజమైతే నా కళ కూడా నిజమే. అంటే నేను చనిపోవడం కూడా నిజమే కదరా. ఇన్ని రోజులు నా కళ నిజమా కాదా అని డౌట్ ఉండేది. కానీ ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది. నాన్న చిన్నప్పుడే చనిపోతే ఏ కష్టం తెలియకుండా పెంచిందిరా అమ్మ. నేను చనిపోతే అమ్మ పరిస్థితి ఏంట్రా? ఏ నీకేం కాదురా. లేదు, నేను బ్రతకాలి. ఐ వానా లీవ్. కమాన్, రెండో దశకు ప్రిపేర్ చేయి. చెప్పా కదరా రెండో దశకి ఇంకోరు కావాలని. అలా మొత్తం నలుగురు కావాలరా. ఎలారా? పిచ్చోళ్లే కావచ్చు, ప్రాణాలే పోవచ్చు అన్నావు. తెలిసి అంతరిస్కి ఎవడు చేస్తాడరా మనకి? వీఆర్ ఆల్సో ఫేసింగ్ సేమ్ ప్రాబ్లం. షెల్ వి మీట్? దిస్ ఇస్ సాగర్. హే హాయ్. హలో. హాయ్. హలో. హలో. తన పేరు సంగవి. మేమిద్దరం త్వరలోనే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం. కానీ మాకు ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం గురించి ఎవరికి చెప్పినా చాలా సిల్లీగా ఫీల్ అవుతున్నారు. స్వామీజీని సైకాట్రిస్టులని కలిసాం, కానీ పని అవ్వలేదు. కనీసం వాళ్ళకి మా ప్రాబ్లం కూడా అర్థం కాలేదు. కానీ మీ ప్రాబ్లం మా ప్రాబ్లం చాలా దగ్గరగా ఉంది. అందుకే మీతో షేర్ చేసుకుందామని వచ్చాం. ఇంతకీ ఏంటి మీ ప్రాబ్లం? లాస్ట్ మంత్ తన బర్త్డే నాడు స్పెషల్గా సెలబ్రేట్ చేద్దాం ప్రిపేర్ చేస్తున్నాను. త్వరగా రా డార్లింగ్. వస్తున్నా. నువ్వు ఫోన్ కట్ చేసేలోపు అక్కడ ఉంటా. ఒకసారి చెప్తే అర్థం కాదా నీకు?
స్టైల్లో చెప్తే కానీ అర్థం కాదే. ఏయ్! నాకు చాలా భయంకరమైన కల వచ్చింది సాగర్. సేమ్ నాకు కూడా అలాంటి కల వచ్చింది. నాకెందుకో భయంగా ఉంది సాగర్. భయపడకు, నేనున్నాను కదా, ఏం కాదు. అప్పటి నుండి మేమిద్దరం ఎప్పుడు కలవాలన్న ఆలోచన మా మైండ్లో వచ్చినా ఇలాగే జరుగుతుంది. అది బాస్ జరిగింది. అది యాదృచ్ఛికమా లేక కల్పితమా నిజమా అర్థం కాక పిచ్చెక్కిపోతుంది. మా ప్రాబ్లం మీ ప్రాబ్లం ఒకేలా ఉంది కదా, దీనికి సొల్యూషన్ ఏమైనా ఉంటుందా? ఖచ్చితంగా ఉంది. మీరు నన్ను నమ్మితే నా దగ్గర ఒక మార్గం ఉంది. నమ్మకపోవడానికి మా దగ్గర వేరే ఛాన్స్ లేదు భయ్యా. వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకునే స్థితిలో మేము లేము. ఇంతకీ ఏంటా మార్గం? మీరు ఒకసారి నాతో రండి. నువ్వు హాస్టల్కి వెళ్ళు, నేను వచ్చి కలుస్తా. ఓకే. ఈ యాగానికి సంబంధించిన తాళపత్రాలు ఇందులోనే ఉన్నాయి. ఈ తాళపత్రాల్లోనే ఆ దశల గురించి వివరించి ఉన్నాయి. ఓకే భయ్యా. ఇది పంచజన్య శంఖం. దీన్ని 5వ దశలో వాడాలి. ఇది వాయువుకి ప్రతీక. ఇది 2వ దశ. ఈ దశలో మొదటి వ్యక్తి, 2వ వ్యక్తి ఉండాలి. ఆకాశంలో ఆత్మని మమైకం చేసే దశ. బాసు, నేను చెప్పిన ఫ్లాష్ బ్యాక్ మీరు నమ్మలేదు కదా? ఎందుకు అలా అడిగారు? నేను చెప్పింది విచిత్రంగా ఉంటే మీరు చెప్పింది విచిత్రంగా ఉంది బాసు. నమ్మడం కొంచెం కష్టమే అయినా వేరే దారి లేదు, ప్రయత్నిద్దాం. ఇంతకీ మీ ఇద్దరు ఎవరు కూర్చోబోతున్నారు? మొదటి రిస్క్ నేనే చేస్తాను బాస్. ఈ రాగి నాణంని ఇద్దరు పట్టుకొని తాళపత్రంలో ఉన్న మంత్రాన్ని కళ్ళు మూసుకొని జపిస్తూ ఉండాలి. నేను నమ్మలేకపోతున్నాను. ఇప్పుడు జరిగింది కలో నిజమో తెలియట్లేదు. అవును, ఆ మెరుపు నీ చేతిని తాకినప్పుడు నీకేమనిపించింది? మన ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతుందేమో అనిపిస్తుంది. 2వ దశ సక్సెస్. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.